హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త వీడియోతో అయితే వచ్చాను. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ ఉంది. దానికోసం షాపింగ్ అని వచ్చాను. అమ్మాయిలకి షాపింగ్ అంటేనే కదా ఇష్టం. ఏ సిచ్యువేషన్ దొరికినా షాపింగ్కి వచ్చేస్తాం. నాకు ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. దాని మోడల్ యూనిక్గా ఉంది, దాని కలర్ సూపర్ ఉంది, స్టిచ్చింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చూసారుగా ఎంత బాగుందో. ఇదే డ్రెస్ కోట్ మూల హీరోయిన్ ఈవెంట్లో వేసుకుని నాని పక్కన డ్యాన్స్ వేస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్ డ్రెస్ అయితే కనిపించింది. బట్ చూస్తానికి నాట్ బ్యాడ్. బట్ అదైతే స్లీవ్లెస్. దానికి పేరప్ చేయడానికి అక్కడ జాకెట్స్ ఏమీ లేవు. సర్లే ఇంకో డ్రెస్ చూద్దామని వెళ్తే సేమ్ బ్లూ కలర్ డ్రెస్ బట్ డిఫరెంట్ మోడల్. అది స్లీవ్లెస్ బట్ దాని మీద జాకెట్ కూడా వచ్చింది. సర్లే ట్రై చేద్దామని చెప్పి దాని మీద జాకెట్ డిజైన్ కూడా పేరప్ చేసి 2 డ్రెస్సెస్ ట్రై చేశాను. బట్ నాట్ బ్యాడ్. మరీ సూపర్ అయితే కాదు. చూసారుగా ఎలా ఉంది. ఏ డ్రెస్ బాగుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. బట్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఈ 2 డ్రెస్సెస్, స్లీవ్లెస్ అయినా సరే. మీలో ఎంతమందికి షాపింగ్ ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఏ సిచ్యువేషన్ దొరికిద్దా వెంటనే షాపింగ్కి వెళ్ళిపోదాం అని చూస్తాం. నెక్స్ట్ నా ఫేవరెట్ బ్లాక్ కలర్ ఫ్రాక్. చూసారుగా ఎంత బాగుందో బ్లాక్ కలర్ ఫ్రాక్. బట్ మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. బ్లాక్ కొంటే పెళ్ళయింది కదా బ్లాక్ వద్దు అని చెప్పి అంటారు. బట్ నాకేమో బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లాంగ్ ఫ్రాక్ ఒకటి చూసా. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ పింక్ కలర్ ఫ్రాక్. నాకైతే అంత అనిపించేది. మా హస్బెండ్ కూడా ఇంకా బాగాలేదన్నది. సర్లే తీసాను కదా వేసుకుంటే ఎలా ఉంటుందని జస్ట్ ట్రైల్ వేసాను. నేను పింక్ కలర్ అంత పెద్దగా యూజ్ చేయను. నాకు ఎక్కువ బ్లాక్, గ్రీన్, ఎల్లో ఈ కలర్స్లో డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఫస్ట్ బ్లాక్ కలర్ ఫ్రాక్ చూడగానే వెళ్ళిపోతా అటువైపు. వీళ్ళు ఎంతమందికి బ్లాక్ కలర్ ఇష్టం కామెంట్ చేయండి. మనం ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, క్లాత్ వాష్ చేశాక ఎలా ఉంటుంది అవన్నీ గెస్ చేసి డ్రెస్సెస్ అనేవి తీసుకోలేదంటే తీసుకున్నాక క్లాత్ బాగోకపోతే వాష్ చేశాక వేస్ట్ అయిపోద్ది. కలర్స్ కూడా వాటర్లో డిప్ చేసినప్పుడు కలర్ కూడా దిగుతుందో లేదో అవి కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి. కొన్నిసార్లు ఎలాస్టిక్ ఉన్న డ్రెస్సెస్ తీసుకుంటే అవి ఏమవుతాయంటే కొన్ని డేస్కి సాగిపోతాయి. సో అవి కూడా చెక్ చేసుకొని తీసుకోండి. ఎలాగో షాపింగ్కి వచ్చా కదని డైలీ వేర్ టాప్స్ కూడా చూశానండి. బట్ అంత బాగోలేదు. మీడియం తీసుకున్నా లూజ్గా ఉంటుంది, లార్జ్ తీసుకుంటేనేమో టైట్ అవుతుంది. క్లాత్ని బట్టి సైజెస్ ఉంటాయని ఇప్పుడు అర్థమైంది. అందుకే బ్రాండెడ్ తీసుకోవాలి. ఏ పడితే అవి తీసుకుంటే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ స్లిప్పర్స్ చూద్దామని వెళ్ళాను. పీచ్ కలర్ స్లిప్పర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఒకటి పెద్దగా ఉన్నాయి, ఒకటి చిన్నగా ఉన్నాయి. నా సైజ్ అయితే అస్సలే. సర్లే నెక్స్ట్ జీన్సెస్ మీద కానీ ఇంకో మోడల్ అయితే చూద్దామని వైట్ గ్రీన్ కాంబినేషన్ చూసాను. ఇవేమో కరెక్ట్ సైజులో ఉన్నాయి బట్ అంత లుక్ లేవు, త్వరగా మురికైపోతాయని చెప్పి నేను ఇవైతే తీసుకోలేదు. బట్ చూస్తాను చాలా బాగున్నాయి కదా కాలుకి వేసుకుంటే అవి. బట్ ఈజీగా డస్ట్ అంతా పట్టేస్తుంది అని చెప్పేసి ఇంక నేనైతే స్లిప్పర్స్ జోలికే వెళ్ళలేదు. మళ్ళీ డ్రెస్సెస్ దగ్గరికి వచ్చాను. టీ షర్ట్స్ అవి చూశాను. బట్ అన్నీ షార్ట్ లెంత్ ఉన్నాయి. బట్ మన ఇళ్ళల్లో షార్ట్ లెంత్ వేస్తే అంత పెద్దగా యాక్సెప్ట్ చేయరు కదా, ఇంకా అందుకని చెప్పి షర్ట్స్ కూడా క్యాన్సిల్. నెక్స్ట్ లాంగ్ టాప్స్. ఇదైతే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ పఫ్ హ్యాండ్స్ కానీ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. మోడల్ కూడా. ఎవరైనా మొదటిసారి నా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.